రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ హైదరాబాద్ అడ్డాగా నకిలీ కాల్ సెంటర్లకు తెరలేపుతున్నారు. వివిధ దేశాల పౌరులను బురిడి కొట్టిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. నగరంలో పలుమార్లు ఇటువంటి నకిలీ కాల్ సెంటర్లపై దాడులు జరుగుతున్నప్పటికీ కేటుగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్లో ఆస్ట్రేలియా పౌరుల్ని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టయింది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు పంతా మార్చారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగానే నేరాలకు పాల్పడే వీళ్లు ఇప్పుడు విదేశీయులను సైతం బోల్తా కొట్టిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా విదేశీయులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలో నకిలీ కాల్ సెంటర్ పెట్టి ఆస్ట్రేలియా పౌరుల్ని బురిడీ కొట్టిస్తున్న 9 మంది సైబర్ కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 2 ఏళ్లలో ఆస్ట్రేలియా పౌరుల నుంచి దాదాపు 10 కోట్ల రూపాయల వరకు కాజేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. బేసికల్గా ఇది ఆపరేట్ ఎట్లా అవుతుందంటే, ఈ కాల్ సెంటర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళని ఇట్లాగా వేరియస్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ని లూర్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఒక కాల్ సెంటర్ అని చెప్పి పెట్టి ఒక ఫేక్ కాల్ సెంటర్గా ఒక సైబర్ క్రైమ్ ర్యాకెట్ని నడుపుతున్న ఈ గ్యాంగ్ని ఎస్ఓటీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ లీడ్ తోటి సైబర్ క్రైమ్ పోలీస్ అండ్ ఎస్ఓటీ వాళ్ళు సంయుక్తంగా రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. 2 years దాంట్లో ఆల్మోస్ట్ ఈ వేరియస్ అకౌంట్స్లో వచ్చి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళు నడిపిన బిజినెస్ అంటే ఈ సైబర్ క్రైమ్ ద్వారా వీళ్ళు తెచ్చుకున్న అమౌంట్ టోటల్ 8 to 10 crores ఉంటుంది. సో జస్ట్ 2 yearsలోనే వీళ్ళు అంతలాగా సంపాదించడం జరిగింది. ఈ 9 members ఆస్ట్రేలియన్ ప్రజలు తమ ఫోన్లు, కంప్యూటర్లలో మాల్వేర్లు, స్పై యాప్లు చొరబడకుండా యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను విరివిగా ఉపయోగిస్తారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ ముఠాలు మోసాలకు తెరలేపాయి. సైబర్ కేటుగాళ్లు ముందుగా విదేశీయుల ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీల డేటాను సేకరిస్తారు. ఆ తరువాత వివిధ మార్గాల ద్వారా వారిని సంప్రదించి మోసాలు చేస్తున్నారని పోలీసుల విచారణలో బయటపడింది. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన డేటాను, వేరే పర్పస్లో ఇచ్చిన డేటాను, వాటి నుంచి డేటా వస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి సో అండ్ సో అంటే ఆస్ట్రేలియన్ యాక్సెంట్లో వాళ్ళు మాట్లాడతారు. పర్పస్ అదనమాట. అక్కడ సిటిజన్స్తో మాట్లాడి ఏ జాబ్ ఆఫర్ మేబీ గివెన్ టు యూ, సో యూ ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ లింక్. ఇక్కడ వాళ్ళైతే మేబీ ఇక్కడ లింక్స్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందనో ఏమో అవుట్ ఆఫ్ స్టేట్ తీసుకున్నారు. కొత్త యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను తక్కువ ధరకు ఇస్తామని, ప్రస్తుత సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తామని వారిని నమ్మిస్తారు. వారి కంప్యూటర్ హ్యాక్ అయిందనో లేదా ఈమెయిల్ ప్రమాదంలో ఉందనో పాపప్లు, మెయిల్స్ పంపిస్తారు. నిజమని నమ్మి ఎవరైనా సంప్రదిస్తే సాయం చేసే పేరుతో ఎనీ డెస్క్ వంటి రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్లను బాధితుల కంప్యూటర్లలో ఇన్స్టాల్ చేయిస్తారు. దీని ద్వారా వారి బ్యాంకు ఖాతాల రహస్య సమాచారాన్ని దొంగలించి పెద్ద మొత్తంలో డబ్బును కాజేస్తారు. ఈ ఏడాది మార్చిలో మాధాపూర్లో నకిలీ కాల్ సెంటర్ పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దాడులు చేశారు. అమెరికా పౌరులను మోసగిస్తున్న 63 మంది నిందితులను అరెస్టు చేశారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాల్ సెంటర్ పై దాడి చేసి 9 మందిని అరెస్టు చేశారు. వీరు పేపల్, గీక్ స్వాడ్ వంటి ప్రముఖ పేమెంట్ గేట్వేల కస్టమర్ కేర్ ప్రతినిధులుగా నమ్మించి అమెరికన్ల డబ్బును కొల్లగొడుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. మోసపూరిత కాల్ సెంటర్లను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల ఈ చీకటి దందా గుట్టుగా కొనసాగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.